హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి 12వ పీఆర్సీ ముహూర్తం ఖరారు. చంద్రబాబు సంచలన నిర్ణయం. ఈ మేరకు పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సర్వీస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం యొక్క వివరాలు: ఈ నెల 20వ తేదీన సమయం మధ్యాహ్నం 3 గంటలకు, ప్రదేశం ఏపీ సచివాలయం 5వ బ్లాక్‌లో, ఫస్ట్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్‌లో అనమాట. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, రెవెన్యూ సర్వీసెస్ సంఘాలు, అలాగే డ్రైవర్ల సంఘాలు వంటి గుర్తింపు పొందిన 14 కీలక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాన చర్చనీయాంశాలు ఎజెండా: కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలతో జరుగుతున్న ఈ మొదటి అధికారిక సమావేశం కావడంతో దీనిపై ఉద్యోగ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై సమగ్ర చర్చ అయితే జరగనుంది. మొదటగా కొత్త పీఆర్సీ ఏర్పాటు, ఉద్యోగుల వేతన సవరణ కోసం నూతన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంపై చర్చ. రెండవది మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. కొత్త పీఆర్సీ అమలులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడము. మూడవది పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు. డిఏ బకాయిలు, సరెండర్ లీవ్, జీపీఎఫ్ చెల్లింపులు, మెడికల్ బిల్లులు వంటి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలన్నిటినీ వెంటనే విడుదల చేయడము. నాలుగవది ప్రభుత్వ నివేదికలు మరియు ఇతర సర్వీసెస్. ఉద్యోగుల సర్వీస్ విషయాలకు సంబంధించిన ఇతర సమస్యలు, ప్రభుత్వ నివేదికలపై చర్చ. సమావేశానికి హాజరయ్యే సంఘాలు మరియు నియమావళి. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని చర్చలు ఫలప్రదంగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి సంఘం నుండి కేవలం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానించిన 14 సంఘాల జాబితా చూసుకున్నట్లయితే మొదటిది ఏపీ ఎన్జీఓ అసోసియేషన్, రెండవది ఏపీ స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపీ, అలాగే ఏపీ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పీఆర్టీయూ, పీఆర్టీయూ, అలాగే యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ యూటీఎఫ్, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం, ది ఆల్ ఏపీ గవర్నమెంట్ వెహికల్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్, ది ఆల్ గవర్నమెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, ది ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇన్విటేషన్ చేయడం జరిగిందనమాట. ఉద్యోగుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది అని, ఈ ఉద్యోగ వర్గాల సమస్యలకు సానుకూలంగా పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు మరియు ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు.